పరిస్థితి ఉందా రేపు కోర్టుకు వెళ్తే? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని అయితే ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్తుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వంకి సంబంధించి ఇప్పుడు వెంకటరామరెడ్డి ఏవైతే ప్రశ్నలు అడగటం జరిగిందో, చంద్రబాబు గతంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి లేదా అనే విధంగా చెప్తున్నటువంటి అంశాన్ని ఆయన మాట్లాడిన తర్వాత కొంతమందితో, అంటే ప్రభుత్వంలో వాళ్ళతో మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కాదు కదా, కంపల్సరిగా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎన్నికలప్పుడు ప్రభుత్వం అనేది కొనసాగేటటువంటి అవకాశం ఉండదు. ఆ సమయంలో ఒక పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పొలిటికల్ ఎజెండాతో ఆయన పనిచేశారు. నాటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కాదు, వాటికి పక్కా మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే విధంగా మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అతన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఎవిడెన్స్లన్నీ పరిశీలించిన తర్వాత ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా అతను పనిచేసినటువంటి పరిస్థితుల్లోనే వాటికి సంబంధించి ప్రచారాలు చేశారు అనే విధంగా అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మరి ఇప్పుడు కోర్టును అప్రోచ్ అవుతాననే విధంగా వెంకటరామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, మరి కోర్టులో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ప్రూఫ్ల్ని సబ్మిట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో అంశం, ఇప్పుడు డిస్మిస్ చేయడమే కాదు, గత ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో 2 ఏళ్లుగా కూడా వెంకటరామరెడ్డి పైన సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన సస్పెండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కోర్టు దృష్టిలో పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వెంకటరామరెడ్డి చెప్తున్నారు. కావాలని చెప్పే తనని కక్ష కట్టి ప్రభుత్వం తన పైన ఈ విధంగా కక్ష తీర్చుకుంటుంది అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో అనేక అంశాలను కూడా నేను తీసుకువెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కావాలని చెప్పే నేను ఒక రిప్రజెంటేటివ్ గా, అంటే ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను, నేను ఎక్కడా పొలిటికల్ గా లేను. ఆ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సమస్యల అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి తనని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు పూర్తిగా అతను విధుల నుంచి తొలగించారు కాబట్టి కంపల్సరిగా న్యాయ పోరాటం చేస్తాను. న్యాయ పోరాటంలో 2-3 నెలల్లో నాకు కంపల్సరిగా కోర్టు నుంచి జడ్జిమెంట్ తనకు అనుకూలంగానే వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా వెంకటరామరెడ్డి అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశంలో అన్ని రకాలుగా పరిశీలించే ముందుకు వెళ్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి కంపల్సరిగా తమ దగ్గర ఆధారాలు, అంటే పార్టీ పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అతని మీద చర్యలు తీసుకున్నారు అనేది కనపడుతుంది. అంటే ఈ రెండేళ్ల నుంచి కూడా ఖాళీగానే ఉన్నాడు. సో ఇప్పుడు పూర్తిగా అసలు ఉద్యోగం నుంచే తొలగించేశారు. అంటే గతంలో అంటే వైసీపీ తరఫున ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం గురించి కానీ, లేదంటే అప్పుడు టీడీపీని ఏదైనా ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అగెన్స్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా అప్పుడు? అంటే ఇది ఒక రకంగా చెప్పాలండి, ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఒక ఎంప్లాయీగా ఉన్నారు. అప్పటికి డిస్మిస్ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో వైసీపీ స్టాండ్ తీసుకొని వైసీపీకి ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా ప్రచారమే చేశారనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత అధికారంలోకి, అంటే ప్రభుత్వంలోకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాలుగా ప్రభుత్వాన్ని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి పొలిటికల్ యాంగిల్లో ఆయన ప్రయత్నాలు చేశారు కాబట్టి సస్పెన్షన్ చేయడం జరిగింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ప్రెజెంట్ అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి, ఆ ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ప్రభుత్వం అయితే కోర్టులో మరి న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫు ఎలాంటి ఆధారాలని సబ్మిట్ చేయనున్నారు అనేది ఒక సస్పెన్షన్ గానే ఉందనే విధంగా చెప్పొచ్చు. అంటే మనం కూడా దాన్ని జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా వెంకటరామరెడ్డి నేను ఎక్కడా పొలిటికల్ యాంగిల్లో పాల్గొన్న పరిస్థితి లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు గతంలో చంద్రబాబుకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ గా మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు వెళ్ళామనే విధంగా ఆయన అయితే చెప్తున్నారు. ప్రభుత్వానికి మాత్రమే మేము వెళ్ళాం, ఎక్కడా కూడా పొలిటికల్ యాంగిల్లో లేను అనే విధంగా చెప్తున్నారు. నా దగ్గర కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నా ఉద్యోగాన్ని ఏ విధంగా సస్పెండ్ చేశారు, ఈ 2 ఏళ్లుగా తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ అంశాలు కోర్టు దృష్టిలో తీసుకెళ్తాను. 2 నెలలు 3 నెలలు పోరాటం జరుగుతుంది. కంపల్సరిగా తర్వాత అయితే అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అంటే
ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ కి మధ్య ఏదైతే ఇది ఉందో, గతంలో ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి కూడా మనం చూసాము, అనేక రకాలుగా కూడా జరిగాయి. అతను కోర్టుకు వెళ్ళి మళ్ళీ తిరిగి సర్వీసుల్ని పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు వెంకటరామరెడ్డి విషయంలో ఎలా జరుగుతుంది అనేది కూడా చూడాలి. కంపల్సరిగా ఈ అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్ళటం కానీ, లేకపోతే వీటన్నిటికీ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఏవైతే ఉంటాయో వాటి పరిధిలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ మారిపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ యాక్షన్లు మాత్రం వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చూడాలి మరి వెంకటరామరెడ్డి చెప్తున్నట్టు న్యాయ పోరాటంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి ఏంటనేది చూడాలి. ప్రభుత్వం ఎలాంటి అంశాలని న్యాయ పోరాటంలో ప్రభుత్వం రిప్రజెంట్ చేసేటటువంటి లాయర్స్ ఎలాంటి అంశాలు చెప్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద